ఇప్పుడు ఎస్విఆర్ అకాడమీ ఏపీపీఎస్సి 24th సెప్టెంబర్న మెడికల్ ఆఫీసర్ పోస్టులకి నోటిఫికేషన్స్ రిలీజ్ చేసింది. ఆయుర్వేద 72 వేకెన్సీస్ ఉన్నాయి, హోమియోపతి 53 వేకెన్సీస్ ఉన్నాయి, ఉనాని 26 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయుష్ డిపార్ట్మెంట్లో మెడికల్ ఆఫీసర్ పోస్టులకి ఏపీపీఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అంటే దీన్ని బట్టి ఏమైందంటే ఏపీపీఎస్సి నోటిఫికేషన్స్ రిలీజ్ చేయటం మొదలుపెట్టింది క్యాలెండర్లో ఉన్న వాటిని. అంటే మనకి త్వరలోనే గ్రూప్ 4, గ్రూప్ 2, ఈవెన్ గ్రూప్ 2 కూడా పోస్టులు ఇంక్రీజ్ అయి రావచ్చు అనేది మనకి బాగా తెలుస్తుంది. సో దాదాపుగా గ్రూప్ 2 పోస్టులు అయితే ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంది. అందుకనే చదివే వారు ఎవరు కూడా నీరసపడకోకుండా నోటిఫికేషన్ వచ్చిన వరకు కూడా మీరు చదువుతూనే ఉండాలి. ఎన్ని పోస్టులు ఉంటాయి, ఎన్ని పోస్టులు పెరుగుతాయి అనేది మనకి ఇప్పుడే తెలియదు. కాబట్టి కన్ఫామ్గా మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి ఎవరైతే కన్సర్న్ ఉన్నారో వాళ్ళు. సో గ్రూప్ 4 కన్ఫామ్గా 700 పోస్ట్ చేంజెస్ ఉన్నాయి కాబట్టి మనకి ఇబ్బంది లేదు. గ్రూప్ 2 కూడా పెరిగే అవకాశం ఉంది, గ్రూప్ 1 కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు వాటిని వదలకుండా చదవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో అంటే ఏపీపీఎస్సి ట్రాక్లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. సో నోటిఫికేషన్ని చిన్నగా రిలీజ్ చేస్తూ వెళ్ళిపోతుంది అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎనీవే ప్రజెంట్ ఈ నోటిఫికేషన్లో కూడా మీకు పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉంటుంది. ఈవెన్ ఈ మెడికల్ ఆఫీసర్ పోస్టులు కూడా ఆయుర్వేద, హోమియోపతి, ఉనాని చదివిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం మీరు మీ కన్సర్న్ సబ్జెక్ట్ పేపర్ 2కి సంబంధించి మీ కన్సర్న్ సబ్జెక్ట్ ఉంటుందన్నమాట. పేపర్ 2కి సంబంధించినటువంటి మీ కన్సర్న్ సబ్జెక్ట్ 150 మార్క్స్కి ఉంటుంది. అది మీరు ఎలాగూ చదవగలుగుతారు. ఆయుర్వేదాకి పేపర్ 2 150 మార్క్స్, హోమియోపతికి పేపర్ 2 150 మార్క్స్, యునానీకి పేపర్ 2 150 మార్క్స్. కానీ పేపర్ 1 వచ్చేసరికి మీకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. పేపర్ 1 అందరికీ కూడా, హోమియోపతికి కూడా జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ, ఆయుర్వేదాకి కూడా జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ. ఈ 150కి సంబంధించిన పేపర్ని మాత్రం మేము ఆన్లైన్ కోర్స్ కింద మీకు ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఎవరైతే పర్చేజ్ చేయాలనుకుంటారో కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్ని కాల్ చేసి మీరు పర్చేజ్ చేయొచ్చు. సో ఎవరైతే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్ 1 ఒకటి మీకు కష్టంగా ఉంటుంది, పేపర్ 2 మీరు ఓన్గా చదువుకోవటమే, ఎందుకంటే ఆల్రెడీ మీరు డిగ్రీలో అదే చదివారు కాబట్టి. సో ఎనీవే ఆయుర్వేదాకి సంబంధించిన వాళ్ళు డిగ్రీ ఇన్ ఆయుర్వేద ఉండాలి, ఇండియాకి సంబంధించినటువంటి స్పెసిఫైడ్ యూనివర్సిటీస్ నుంచి. హోమియోపతి వాళ్ళు కూడా హోమియోపతిలో మీకు మస్ట్ అండ్ షుడ్గా డిగ్రీని పాస్ అయి ఉండాలి. ఉనానీలో కూడా మీకు మస్ట్ అండ్ షుడ్గా డిగ్రీని పాస్ అయి ఉండాలి. తర్వాత మీకు 18 years నుంచి 42 years వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఇచ్చారు మూడిట్లో కూడా. దాంతోపాటు సో ఇవి ఎందుకు చెప్తున్నానంటే నేను గ్రూప్స్కి కూడా దాదాపుగా ఈ ప్యాటర్న్ని దాదాపుగా ఫాలో అవుతూ ఉంటారు వీళ్ళు. సో దగ్గరగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే జనరల్ వాళ్ళకి 42 వరకు, ఎస్సీ ఎస్టీ 42+5, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి 42+5. తర్వాత ఎస్సీ ఎస్టీ బ్యాక్వర్డ్ అంటే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో సో వాటికి మాత్రం లిమిటెడ్గా 10 years ఉంటుంది. కొన్ని ఇది ఒక పోస్టుకి ఓన్లీ ఆయుర్వేద, యునానీకి మాత్రమే ఉంటుంది, మిగతా మనకు అవసరం లేదు. పిహెచ్ 10 years. ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీకి 42+5, పిహెచ్ అయితే 42+10. సో తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా 3 years ఎడిషనల్గా ఉంటుంది. సో ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు కూడా 3 years ఎడిషనల్ ఉంటుందన్నమాట. ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళ కన్సర్న్ వాళ్ళు ఇప్పుడున్నటువంటి ఏజ్ని, తర్వాత వాళ్ళు చేసినటువంటి జాబ్స్ని దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. మేజర్గా మనకు కావాల్సింది ఎస్సీ ఎస్టీ ఓబీసీకి అయితే 42+5 3 పోస్టులకు కూడా. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి అయితే 42+10. ఇవి 2 మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 3లో కూడా మ్యాక్సిమం అదే అనమాట. సో మనకి మేజర్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే మాత్రం సో డిగ్రీని పాస్ అయి ఉండాలి. 18 to 42 years జనరల్ కేటగిరీ, ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయితే 42+3, తర్వాత 42+5, తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 42+10 years అనమాట. 3 పోస్టులకు కూడా అంతే. ఆయుర్వేద 72 వేకెన్సీస్ ఉన్నాయి, హోమియోపతి 53 వేకెన్సీస్ ఉన్నాయి, ఉనాని 26 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం కూడా క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది, తెలుగు మీడియం ఉండదు, ఎందుకంటే వీళ్ళకి స్పెషలైజేషన్ ఇంగ్లీషే కాబట్టి. తర్వాత ఎగ్జామ్ మాత్రం సో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఉంటుంది, సిబిఆర్టీ. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది అయితే అనౌన్స్ చేయలేదు. వన్స్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు ఎగ్జామ్, ఎందుకంటే COVID-19 దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్లో ఎగ్జామ్ ఎలా ఉండబోతుందో, ఎప్పుడు ఉండబోతుందో వాళ్ళు మాత్రమే ఎగ్జామ్ డేట్ని ఫర్దర్గా అనౌన్స్ చేస్తామని మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సో వేకెన్సీస్ తక్కువ ఉంటున్నాయి, వాటి పోస్టులు అన్నిటికీ కూడా మ్యాక్సిమం ఆన్లైన్లో టెస్ట్ చేయడం జరుగుతుంది. సో
సో అందుకని మనం టెలిగ్రామ్ ఛానల్లో రెగ్యులర్గా జనరల్ స్టడీస్ని ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా ఫ్యూచర్లో మనకి ఒక లిమిటెడ్ వేకెన్సీస్ ఉన్న వాటికి అన్నిటికి కూడా ఆన్లైన్ బేస్డ్ టెస్టే ఎగ్జామ్గా జరుగుతుంది. అంటే మీరు ఎగ్జామ్ ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్ రాయాల్సిన అవసరం ఉంటుంది. అందుకని టెలిగ్రామ్ ఛానల్లో మనం ఆన్లైన్ టెస్ట్ని అలవాటు చేస్తున్నాం. అదొక ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఏపీపీఎస్సి ఎగ్జామినేషన్ క్యాలెండర్లో ఉన్నటువంటి పోస్టులని రిక్రూట్ చేయటం మొదలుపెట్టింది. కాబట్టి మనం ఫర్దర్గా గ్రూప్ 4 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 పోస్టులు కానీ వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక పాయింట్, ఈ ఇయర్లోనే వచ్చే అవకాశం ఉంది. సో దాదాపుగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లోపుగా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. దాంతోపాటు మనకు తెలిసినటువంటి విశ్వసనీయ సమాచారం ఏంటంటే గ్రూప్ 2 పోస్టులు అయితే ఇంక్రీజ్ అవడానికి అవకాశం ఉంది అని అంటున్నారు. సో నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా ఎన్ని పోస్టులు ఏవి ఉంటాయి అనేది తెలియదు. కాబట్టి మీరైతే గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు నిరాశకు లోన్ అవ్వకోకుండా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా. ఒకవేళ బాగా తక్కువ ఉండి మీ జోన్లో అసలు ఏమీ లేకపోతే మాత్రమే మీరు నెక్స్ట్ ఇయర్కి హోప్ పెట్టుకోండి. కానీ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి, పెరగొచ్చు అనే అవకాశాలు ఉన్నాయి. ఈ గవర్నమెంట్లన్నీ ఎలా ఉంటాయంటే సో అన్ప్రిడిక్టబుల్ అనమాట. ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో తెలియదు, ఎప్పుడు పెంచుతారో తెలియదు. అందుకనే నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినా కానీ, పెంచినా తగ్గించినా ఎలా ఉన్నా కానీ ఇచ్చిన పోస్టుల్లోనే మనం ఉండేలాగా చూడాలి. అంటే మీరు ఏ క్షణంలో కూడా నిరాశ పడకోకుండా చదివితే, రెగ్యులర్గా ఎవ్రీడే చదివితే మాత్రమే ఈ ఏపీపీఎస్సీ పెట్టే ఎగ్జామ్స్లో క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఎనీవే ఎప్పుడు ఎగ్జామ్ పెడతారు, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందని కాకుండా ఎప్పుడు వచ్చినా కానీ మీరు రెడీగా ఉన్నారా లేదా అనేది చూసుకోండి. ఎనీవే త్వరలోనే నోటిఫికేషన్స్ రావడానికి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఎంచుకున్నటువంటి పోస్టుకి మీరు చదవటం అయితే మానవీయకోకుండా పూర్తిగా చదవటం కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ డే. ఈ పోస్టులకు సంబంధించి పేపర్ 1 మాత్రం మన ఎస్విఆర్ అకాడమీలో ఎక్స్క్లూజివ్గా ఇవ్వడం జరుగుతుంది. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్. ఇంకొక 150 మార్క్స్ మూడింటికి కూడా ఆయుర్వేద, హోమియోపతి, యునానికి మీ కన్సర్న్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి అవైతే మేము ఇవ్వం. పేపర్ 1 మాత్రం మేము ఇస్తాం. ఎవరైతే పేపర్ 1 కావాలనుకుంటున్నారో అది క్రిస్పీ అండ్ క్లియర్గా ఉంటుంది. కింద ప్రొవైడ్ చేసినటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు పేపర్ 1ని పర్చేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట. నేను ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2 సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని
నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.inలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏబిపిఎస్సి గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ SVR అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు SVR అకాడమీ.